వాక్యము యోమ్ దెబిరీం 20వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట యెర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం 6వ వచనం. అందుకయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. ఇక్కడ ఈ గ్రంథకర్త అయిన యెర్మీయా పట్ల దేవునికి ఒక మంచి ప్రణాళిక ఉంది. యెర్మీయా ఆ ప్రణాళికను గురించి విన్నప్పుడు నేను బాలుడను, అయ్యో ప్రభా, అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడను. ఈ మాటకు అర్థం ఏంటంటే ఎవరైనా సరే వచ్చి అమ్మ నేను పలానా అది చేద్దాం అనుకుంటున్నా, అయ్యో నాకే వచ్చు అన్నట్టు మాట్లాడాడు అనమాట. మోషేని అంతే, మోషే నువ్వు వెళ్ళు ఫరో ఎదుట నువ్వు నించో అంటే నేను మాట్లాడలేను. చాలామంది దానికి నత్తి వాడను అని చెప్పింది కాబట్టి నత్తి అని చెప్పాడు కాబట్టి అలా రాసేస్తారు. కానీ హిబ్రూ బైబిల్లో అక్కడ నోటి మాంద్యము అని తెలుగులో ఉంది, కానీ హిబ్రూలో ఉంటుంది స్లో టు స్పీక్, నెమ్మదిగా మాట్లాడతాడట, స్లో టు స్పీక్. మాట నేర్పరి కాదు అని అర్థం. మాట మాంద్యం అంటే మాట్లాడలేడు మోగవాడని కాదు. మాట నేర్పరి కాదు అంటే ఏ మాటకి ఎలా సమాధానం చెప్పాలో తెలియదు. ఇంట్లో మాట్లాడడం వేరు, అధికారులు ఎదుట మాట్లాడడం వేరు. అధికారులు ఎదుట వెళ్ళి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడిన ప్రతి మాటకి వెనకాల జనాంగం బాధించబడతారు. కాబట్టి చాలా ఆచితూచి చాలా సరిగ్గా స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరత ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పటికి నిలబడేటప్పటికి చక్కగా మాట్లాడాలి. కాబట్టి నేను మాట్లాడలేను అంటే ఇంకా మాట మంచి మాట్లాడలేనోడు అని ఏవేవో చెప్తారు, కానీ కాదు, నాకు మాట నేర్పరి కాదు అని అర్థం. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. మాట నేర్పరి కాదు కాబట్టి నువ్వు నాకు రా. మాట నేర్పరి అయితే ఒక మాట చెప్పమంటే 2 చెప్తాడు, 3 చెప్తాడు, 4 చెప్తాడు, ఇష్టానుసారంగా చెప్పుకొచ్చేస్తాడు. అదే మాట నేర్పరి కాదు కదా, నీకు అసలు మాట్లాడడం రాదంటున్నావు కాబట్టి నీకు చెప్తే ఆ ఒక్క మాటన్నా నువ్వు చెప్పగలవు అని చెప్పి మోషేని పిలుస్తాడు దేవుడు. అలాగే ఇక్కడ యెర్మీయాని కూడా నిన్ను జనములకు ప్రవక్తగా, అప్పటికే ఇశ్రాయేలీల దేశం ఎంతో దేవుడికి వ్యతిరేకంగా అసహ్యమైనవి అన్నీ చేస్తూ బహు భ్రష్టత్వంలాగా జీవిస్తున్నప్పుడు దేవుడు పెద్దలను పిలవలేదు. ఇంకా పెద్దవాళ్ళని, ప్రధాన యాజకుల్ని, అనుభవజ్ఞుల్ని, వీళ్ళని పిలవలేదు, కానీ ఈ బాలుడని పిలుస్తున్నాడు. ఆ బాలుడని పిలుస్తున్నాడు. ఈరోజు నీ వయసును బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు, నీకున్న వెనకాల ఉన్న పలానా వాటిని బట్టి కాదు, దేని బట్టి కాదు. దేవుడు నిన్ను చూసినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు నువ్వేం చెయ్యాలా? తల వంచి నమస్కారం చేయడం తప్ప మనకి మరొక అవకాశం లేదు. దేవుడిచ్చిన అవకాశాలు ఇవి. దేవుడు నేను పిలిచినప్పుడు అలాగే ప్రభా అనాలి. నేను బాలుడును, అయ్యో నన్ను పిలుస్తున్నావా అన్నట్టు చెప్పాడు. కానీ దేవుడు సరైన ఎంపికే అది. దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. ఆయన తప్పు చేయటకు నరుడు కాదు, పశ్చాత్తాప పడటట. దేవుడు తన పిలుపు విషయంలో ఒకే ఒక విషయంలో పశ్చాత్తాపడ్డాడు, మరి ఎప్పుడు పశ్చాత్తాపడలేదు. సౌలుని రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడ్డాడు. ఒకవేళ నేను దేవుడు పిలుస్తున్నాడు అనుకో, ఆ పిలుపుకి నువ్వు ఒప్పుకొని ముందుకేసాక నిన్ను పిలిచిన పిలుపు దేవుడి యొక్క కంట కన్నీరు కార్చకూడదు. చాలామంది పెళ్లి చేసుకుంటారు, భర్తలు నేర్పిస్తుంటారు, భార్యలు నేర్పిస్తూ ఉంటారు, పిల్లలకి అంటారు, పిల్లలు నేర్పిస్తూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు, ఒకళ్ళు బట్టి ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు. కానీ అవన్నీ పక్కన పెట్టు. నువ్వు దేవుని చేత పిలువబడ్డావు అంటే మనుషులు ఎలాగా నువ్వు బాధపరచలేవు, కానీ దేవుని కూడా బాధపరచకూడదు, దేవుని కూడా ఇబ్బంది పెట్టకూడదు, దేవుని బట్టి కన్నీరు కార్చకూడదు. దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన, దేవుని చిత్తానుసారమైన జీవితం కలిగి, దేవునికి నమ్మకమైన జీవితం కలిగి జీవించుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.